కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని ఉందిలో ఆషాఢ బోనాల సందర్భంగా గ్రామ దేవతలు అనే ప్రత్యేకమైన అంశం గురించి మాట్లాడబోతున్నాను. ఈ వ్యాసం సుప్రసిద్ధ వెబ్ మ్యాగజైన్ సంచికలో జూన్ 22న ప్రచురించబడింది. ముఖ చిత్రం కూడా వారు ప్రచురించింది. సంచిక యాజమాన్యానికి ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా విషయంలోకి వెళ్తాను. అంశం పేరు గ్రామ దేవతలు. మాతృస్వామ్య వ్యవస్థకు పెట్టింది పేరైన మన భారతదేశంలో దేవతారాధన అనేది అనాది నుంచి ఉంది. దుర్గా, కాళీ, పార్వతి, గౌరీ, ఆదిపరాశక్తి, మహిషాసురమర్ధని ఇలా ఎన్నో పేర్లతో పురాణ కథల ఆధారంగా వివిధ రూపాలలో మనం అమ్మవారిని పూజిస్తాం. శిష్టులు పుణ్యక్షేత్రాలలో పెద్ద పెద్ద గుడులు కట్టుకొని వేదోక్తంగా ఆగమశాస్త్ర పద్ధతిలో దేవిని పూజించేవారు. గ్రామాలలో ప్రజలు ఆ కాలంలో అంతటి వ్యయప్రయాసల కోర్చి అంత దూరం వెళ్ళలేక కొంత దళిత సాహిత్య సంబంధి కథలు, గాథలు, వాళ్ల నమ్మకాలు, ఆచారాలు, జీవన విధానం వీటి ఆధారంగా మరికొంత వాళ్ళ గ్రామాలలో గ్రామదేవత పేర అమ్మవారి ఒక్కో రూపాన్ని నిలుపుకొని ఏ వేప చెట్టు కిందో, చెరువు గట్టునో, పంట పొలాల మధ్యలోనో చిన్న చిన్న గుళ్ళు కట్టుకొని వాళ్ల పద్ధతిలో ప్రతిష్ఠ చేసుకొని ప్రతి సంవత్సరం అదే తిథి రోజు కొలువులు, బోనాలు పేరిట ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఊరి పొలిమేరలో ప్రతిష్ఠించిన దేవత ఆ ఊరికి రక్షకురాలుగా ఉండి ఊరి సరిహద్దులను, ప్రజలను కాపాడుతుందన్నది అక్కడి పల్లె ప్రజల నమ్మకం. ఏ దేవత అయినా ఏ రూపంలో ప్రతిష్ఠించబడినా ఆమె అసలు రూపం మాత్రం పార్వతీదేవియే. ఆ ఆదిపరాశక్తి అంశలే అన్నీ. అయితే ఈ గ్రామ దేవతలు అనార్య దేవతలు అని, ఆర్యులు మన దేశంలోకి ప్రవేశించక ముందు నుంచే ఈ సంస్కృతి గ్రామాలలో ఉందని స్థల పురాణాలు, స్థానిక చరిత్రలు ద్వారా తెలియవస్తోంది. గ్రామ సంరక్షణ, ప్రజా సంరక్షణ ఇవే ప్రధాన కారణాలుగా ఊరూరా వెలిసిన ఈ గ్రామ దేవతల ఆరాధన స్థానిక పద్ధతులలో బ్రాహ్మణేతర పూజారులతో మౌఖిక విధానంలో జరుగుతుంది. జాతర సమయాలలో మొక్కులు తీర్చుకోవటం, పూనకాలు రావటం, నైవేద్యాల కోసం జంతుబలిని ఇవ్వటం, ఆత్మహింస వంటి పూజా విధానాలలో శిష్టదేవతారాధన, దళిత దేవతారాధనకు కొంత భేదం ఉండటం ఒక్కటే ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం. ఈ గ్రామదేవత వ్యవస్థ అనేది అలా వచ్చింది. కొన్ని వామాచార పద్ధతులు పూజా విధానంలో ఉన్నంత మాత్రాన శిష్టుల పూజా విధానం గొప్పదని కానీ, పామరులైన పల్లె ప్రజల దేవతారాధన తక్కువ అని కానీ మనం భావించకూడదు. ఇంకా చెప్పాలంటే స్వచ్ఛమైన మనసులతో వాళ్ళు చేసే ఆరాధనలోనే భక్తి, తాదాత్మ్యత, నమ్మకం ఎక్కువగా ఉంటాయి. ఎంత అమాయకపు భక్తి అంటే వాళ్ళది, కనపడ్డ రాయినల్లా తెచ్చి కడిగి పసుపు కుంకాలు పెట్టి ముత్యాలమ్మ తల్లి అనో, మరిడమ్మ తల్లి అనో ఇలా పేర్లు పెట్టుకొని పూజిస్తారు. అంతేకాదు చెట్టుకు, పుట్టకు, జంతువుకు సైతం పూజ చేస్తారు. ఆడంబరాలు, ఆర్భాటాలు లేని అసలైన భక్తి అది. అందుకే అటు శిష్ట భక్తి, ఇటు పామర భక్తి రెండూ కూడా ఎన్నో శతాబ్దాలుగా మన భారతదేశంలో సమాంతరంగా మనగలుగుతున్నాయి. ఎవరి దేవత వాళ్లదే, ఎవరి పూజా విధానం వాళ్లదే. అయినా రెండింటిలోని ఆంతర్యం, అంతరార్థం మాత్రం ఒకటే, దేవతారాధన. పల్లె మనిషికి ప్రకృతితో సంబంధ బాంధవ్యాలు ఎక్కువ గనుక పంచభూతాలు అయిన గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం వంటి వాటికి ప్రతీకలుగా ఈ గ్రామ దేవతలను భావిస్తారు. ఇలా ప్రకృతిని బట్టి, ప్రాంతాన్ని బట్టి, సంస్కృతిని బట్టి వెలిసిన లేక ప్రతిష్ఠించబడిన గ్రామ దేవతలు అనేకం ఉన్నారు. కానీ అందులో 101 మంది మాత్రం అక్క చెల్లెలుగా పిలువబడుతూ గుర్తింపును పొందిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఒక్కగానొక్క సోదరుడు పోతురాజు అని చెప్తారు. ఆ 101 మంది దేవతల పేర్లు ఇక్కడ చెప్పటం కుదరదు గనక మచ్చుకు కొన్ని చెప్తాను. ముత్యాలమ్మ, చిత్తారమ్మ, పేరంటాలమ్మ, పాగేలమ్మ, గొంతెమ్మ, బంగారు బాపనమ్మ, రావులమ్మ, మాలక్ష్మమ్మ, దుర్గమ్మ, పుంతలో ముసలమ్మ, మాచరమ్మూరు, ధనమ్మ, వెంకాయమ్మ, పెద్దమ్మ, గుణాలమ్మ, జోగులమ్మ, పైడితల్లమ్మ, మహంకాళమ్మ,
రేణుకమ్మ, తిరుపతమ్మ, ఊడలమ్మ, సమ్మక్క, సారక్క, ఇలా ఇంకా అనేక దేవతలు ఉన్నారు. కొన్ని చోట్ల ఈ దేవతల ప్రతిష్ట వేద, స్మార్త, ఆగమశాస్త్ర పండితులచే శాస్త్రీయంగా జరపబడుతుంది. ప్రతిష్ఠ సమయంలో బీజాక్షరాలను, యంత్రాన్ని సరైన ముహూర్తంలో వేయటం వల్ల అందరూ శక్తి ఉన్న దేవతలే అవుతారు. భక్తుల కోర్కెలను తీర్చగలుగుతారు. ప్రతిష్ఠ జరిగిన మరు సంవత్సరం నుంచి అదే తిథి రోజు పవిత్రోత్సవం జరిపిస్తూ ఉంటారు. ఇది ఎందుకు అంటే ఆ సంవత్సరం అంతా పూజలు, నైవేద్యాలు, కొలుపులలో ఏదైనా పొరపాటు, అపరాధం, తప్పు జరిగితే ఆ దోషాలు తొలగిపోయి ఆ గ్రామ దేవత భక్తులను క్షమించి చల్లగా కాపాడటానికి. ఇప్పుడు ఈ గ్రామ దేవతలకు ఆయా పేర్లు ఎందుకు వచ్చాయో తెలుసుకునే కొన్ని ఆసక్తికరమైన కథలను చూద్దాం. ఎందుకంటే మనలో చాలామందికి చాలా గ్రామ దేవతల పేర్లు విన్నవే కానీ అది ఎందుకు వచ్చిందో తెలియదు. కొన్ని మరీ ఎలా ఉంటాయంటే దేవతకు ఈ పేరేంటి, అసలు ఈమె దేవతేనా అని సందేహించేలా. ఎందుకంటే అవి జానపదులకు మాత్రమే తెలిసిన కథలు, పేర్లు, వాళ్ళ సంస్కృతిలో భాగమైన అంశాలు కనుక మనకు తెలియని ప్రపంచం కూడా అందులో ఉంటుంది. అలా కొన్ని ఉన్నాయి గనక మనం జాగ్రత్తగా వాటిని పరిశీలించాలి. పంచభూతాలకు ప్రతీకగా కొందరు గ్రామ దేవతలు ఉన్నారు అని ఇందాక చెప్పాను కదా, అవేంటో చూద్దాం. భూమి నుంచి పంట పండుతుంది. అది మనిషికి జీవనాధారం కనుక గోగులు లేక గోంగూర పేరు మీద గోగులమ్మ అనే దేవత ఉంది. జొన్న పంటకు ప్రతీకగా జొన్నాళమ్మ దేవత. బియ్యం గింజల భాగాలను నూకలు అంటారు. వీటి పేరు మీద నూకాలమ్మ. జలం పేరు మీద గంగానమ్మ. అగ్ని అంటే వెలుగు. సూర్యుడు, చంద్రుడు వెలుగునిస్తారు కనుక వాళ్ళ పేరు మీద సూరమ్మ, పున్నమ్మ దేవతలు. నిండు పున్నమి, పున్నమ్మ అంటే అంతెత్తు నుండే ఆకాశాన్ని దృష్టిలో పెట్టుకొని కొండమ్మ దేవత వెలిసింది. ఇలా ప్రతి గ్రామ దేవత పేరు వెనుక ఒక అర్థం, పరమార్థం, ప్రయోజనం ఉంటాయి. ఇంకా చూడండి, ఊరి పొలిమేర దగ్గర ఉండి ఊరిని కాపాడే దేవత పోలేరమ్మ. ఎల్ల అంటే సరిహద్దు అని అర్థం కనుక ఎల్లమ్మ దేవత కూడా ఉంది. మనకు ఆహారాన్నిచ్చి పోషించే దేవత గనక పోచమ్మ, పోషించే అమ్మ. కట్ట అంటే అర్థం మన జీవన ప్రమాణం అని. దాన్ని రక్షించి మనకు ఆయుష్నిచ్చే అమ్మ కట్టమైసమ్మ. కట్ట మేసే అమ్మ అంటే ఆయుష్ను కాపాడే అమ్మ. స్వచ్ఛమైన, అచ్చమైన అమ్మ అనే అర్థంలో అచ్చమ్మ దేవత కూడా ఉంది. ఇక తలుపులమ్మ అని మనం తప్పుగా ఉచ్చరించే ఆ తల్లి పేరు తలుపులమ్మ కాదు, తలపులమ్మ. తలపు అంటే ఆలోచన. మన మనసులో పుట్టే కోరికలు సరి అయినవా కావా అని ఆలోచన చేసి సరి అయిన వాటిని మాత్రమే తీర్చే తల్లి. అంతే కదా మరి. ఉదాహరణకి ఈ రాత్రి నా దొంగతనం నిర్విఘ్నంగా నెరవేరాలని ఒక దొంగ మొక్కుకొని ఆ పనికి వెళ్తే అది నెరవేరితే కష్టం, నష్టం కదా. అదన్నమాట దీని వెనుక ఉన్న ఆంతర్యం. గ్రామదేవతలు శివుడు, విష్ణువు, బ్రహ్మల యొక్క దేవేరులు అని భక్తులు నమ్ముతారు గనక అర్ధనారీశ్వరి రూపంలో ఉండే అమ్మను అంటే గ్రామదేవతను అంగళమ్మ అన్నారు. అంటే గళంలో విషాన్ని నింపుకున్న శివుని అర్ధ శరీరంలో ఉండే అమ్మ అని. ఇంకా ఊరి పొలిమేర దగ్గర ఉండే మరో దేవత పేరు శీతలాంబ. ఈమె ఒక చేతిలో చీపిరి, మరొక చేతిలో చాటా పట్టుకొని ఉంటుంది. గ్రామంలోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమికీటకాదులు, భయాన్ని కలిగించే భూత, ప్రేత, పిశాచాలు గ్రామంలోకి రాకుండా చీపురుతో ఊడ్చి చాటలోకెత్తి బయటపడేస్తుందట ఈ దేవత. పాములు ఎక్కువగా తిరిగే చోట ఉండే దేవత పుట్టమ్మ. ఇంకా పాము అమ్మ, పాపమ్మ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశ అయిన దేవత సుబ్బమ్మ. ఇవిగాక గ్రామ ప్రజల మంచిని చూసే అమ్మ కన్న ప్లస్ అమ్మ కన్నమ్మ. కన్నుట అంటే చూచుట అని అర్థం. సత్యాన్ని అంటే నిదర్శనాలను చూపిస్తుంటే అమ్మ సత్యమ్మ. నైవేద్యాలను స్వీకరించే అమ్మ అర్పణాలమ్మ, అప్పాలమ్మ కూడా. బోనాలమ్మ కూడా ఈ దేవతే. పెంటి అంటే ఒక ప్రాంత భాషలో అర్థం బాలిక అని. బాలా త్రిపుర సుందరీదేవి అంశగా భావించే బాలిక దేవత పేరు, అందుకే పెంటమ్మ అయింది.
చాలా రోజులు నాకు పిల్లలకు పెంటమ్మ అన్న పేరు ఎందుకు పెడతారు అని అనుమానం ఉండేది. మా ఇంట్లో పెంటమ్మ పేరుతో ఒక పనమ్మాయి ఉండేది ఒకప్పుడు. నీకు ఈ పేరు ఎందుకు పెట్టారు అని అడిగితే, మా అమ్మకు పిల్లలు పుట్టిపోతంటే నన్ను పుట్టంగానే పెంట మీద వేస్తానని మొక్కుంటే నేను బతికినంటమ్మా అంది తను. అప్పటికీ నాకు అర్థం కాలేదు. అదేం మొక్కు అని అనుకున్నాను. ఈ వ్యాసం కోసం మెటీరియల్ కలెక్ట్ చేస్తుంటే దొరికింది సమాధానం. పెంటి అంటే బాలిక అని అర్థం అని, పెంటమ్మ అనే గ్రామదేవత ఉంది అని. మరొక సమాధానం నా ఊహకు అందింది ఏమిటి అంటే, ప్రారంభంలో మనం అనుకున్నాం కదా, పంటను అందించే భూమి పేరుతో పంటల పేరుతో కూడా గ్రామదేవతలు ఉన్నాయి అని. అలా చూస్తే భూమికి బలాన్ని ఇచ్చే పశువుల పేడ వంటి వాటిని అంటే పెంట కుప్పలను కూడా పూజ్యనీయమైనవిగా భావించేవారు ఆ రోజుల్లో అని. ఎంత గొప్ప సంస్కృతో కదా మన జానపదుల సంస్కృతి. అందుకే అంటారు, ఏదైనా భావించటంలో ఉంటుంది అని. మన మనస్సు స్వచ్ఛమైనదైతే దూరంగా పెట్టాల్సినవి, అసహ్యకరమైనవి అనుకున్న దానిలో కూడా మనకు దేవతా స్వరూపం కనిపిస్తుంది. పేర్లు ఏవైతేనే, ఎన్ని రూపాలలో ఉంటేనే, అందర్నీ చల్లగా కాపాడే ఆ తల్లి ఒకతే, పార్వతీదేవి. శివుని దేవేరి. శివుడు మన అయ్య అయితే పార్వతి మన అమ్మ. ఈ రెండు రూపాలు కలిసిన గ్రామదేవత అయ్యమ్మ. ఈమె పేర మరో గ్రామదేవత ఉంది. లలితాదేవి బండాసురుడు అనే రాక్షసుని చంపటానికి గుర్రాల మీద వెళ్ళింది గనక గుర్రాలమ్మ అన్న పేర మరో గ్రామదేవతను ప్రతిష్ఠించుకున్నారు గ్రామ ప్రజలు. ఊరు పేరును బట్టి పిలుచుకునే గ్రామదేవతలు కూడా ఉన్నారు. సోంపేట అన్న ఊరి పేరు సోమమ్మపేట, అదే సోంపేట అయింది. ఒక్కోసారి 15 ఊళ్లకు కలిపి ఒకే గ్రామదేవత ఉంటుంది. అందుకే ఈ దేవతకు మావుళ్ళమ్మ అని పేరు. తర్వాత అది మావుళ్ళమ్మగా రూపాంతరం చెందింది. తెలంగాణ ప్రాంతంలో జానపదులు ఎక్కువగా కొలిచే దేవత బతుకమ్మ. బతుకు ప్లస్ అమ్మ బతుకమ్మ. మా బతుకులు చల్లగా చూడమని వేడుకుంటారు గనక బతుకమ్మ అయింది. బృహదమ్మ పేరుతో వచ్చిన పేరు ఈ బతుకమ్మ అంటే గౌరీ. చింతకాయలు వంటివి పుల్లటివి భూమిలో నుంచి వచ్చే వాటిని బట్టి పుల్లమ్మ అనే దేవత వచ్చింది. ఆ దేవత పేరును పుల్లమ్మ, పుల్లయ్యగా ఎంతోమంది వాళ్ళ పిల్లలకు పెట్టుకున్నారు. కుంకుడుకాయలు బాగా పండే ఒక ప్రాంతంలో కుంకుళ్ళమ్మ అనే గ్రామదేవతను ప్రతిష్ఠించుకున్నారు. ఇలా ఎంతోమంది గ్రామదేవతలు మన దేశ జానపద సంస్కృతిలో. చనిపోయిన స్త్రీలు కొంతమంది దేవతలుగా వెలుస్తారు అన్న నమ్మకం కలవారు పేరంటాళ్లు పేరిట వాళ్ళని గ్రామాలలో నిలుపుకొని పూజించారు. గ్రామదేవతల మీద ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. పెద్దమ్మ, అమ్మోరు, గాజులమ్మ, మైసమ్మ వంటివి అందులో కొన్ని. వీటిని గ్రామాలలో హరికథలు, బుర్రకథలుగా కూడా చెప్తారు. ఈ వ్యాసంలో నేను చెప్పింది కేవలం గ్రామదేవతల ప్రతిష్ట, ఆ వ్యవస్థ గురించిన పరిచయం మాత్రమే. గ్రామదేవతల జాతర, బలి, పోతురాజు, గ్రామదేవత మొక్కులు, వామాచార పద్ధతులు వంటివి ఇంకా చాలా ఉన్నాయి. నా వ్యాస పరిధి కేవలం గ్రామదేవతల వ్యవస్థను పరిచయం చేయటమే గనక ఇతర విషయాల్లోకి నేను ప్రవేశించటం లేదు. మన మాతృస్వామ్య వ్యవస్థ నుంచి ఆవిర్భవించిన శక్తి స్వరూపమైన ఈ దేవతలు కేవలం గ్రామాలకే, గ్రామ ప్రజలకే సంబంధించిన వారు కాదు. దళితుల దేవత మాత్రమే కాదు ఈమె. అమ్మ ఏ రూపంలో ఉన్నా అమ్మే. మనందరినీ చల్లగా కాపాడే తల్లి కనుక అందరికీ పూజనీయురాలే అని చెప్తూ ఈ నా టాక్ని ఇంతటితో ముగిస్తున్నాను. వచ్చే వారం మరో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.